NC24 గురించి ఏమైనా చెప్పగలరా? లైక్ అంటే అది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అవును. సినిమా అని చెప్పేసి అంటున్నారు కదా! సో, అవును. దానికి యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అట్లా ఏమన్నా? ఆ! అది యాక్షన్ అంటే పర్టిక్యులర్‌గా దాంట్లో ఓ 10 మందొస్తే కొట్టడం, ఒక 20 మందిని కొట్టడం అది లేదు. హుహు. థ్రిల్లింగ్ యాక్షన్స్ ఉన్నాయి ఎక్కువ. అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్టంట్స్ గానియండి, ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక యాక్సిడెంట్ గాని, ఓకే. అట్లాంటివి వాటితో పాటు ఉంది. కానీ ఫైట్ ఈజీ. ఇవి కష్టమైతుంది. ఇవి చాలా టఫ్ ఉన్నాయి ఇయన్నీ. ఎ చా చాలా పెద్దగా రాసుకున్నారు. పెద్ద పెద్ద సీక్వెన్స్‌లు ఇది రాసేసరికి ఓకే. 20 మందిని ఈజీగా కొట్టొచ్చు నించున్న దగ్గర. ఏంది గోలంతా ఇప్పుడు అన్నట్టు. కానీ బాగా మంచి డైరెక్టర్. ఆయన సపోర్ట్ చేస్తా ఉంటాడు. హ్మ్. ప్రాక్టికల్‌గా కొన్ని కావు ఆళ్ళడిగింది. అది జెప్తాం గదా! ఇది కాదు, నేను గాదు ఎవ్వడు చేసినా కాదు అని. దాన్ని అర్థం జేసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల టైం వేస్ట్ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ ఇంకొంచెం బెటర్‌మెంట్‌గా జేయొచ్చు. అదే. అది కార్తిక్ బ్రో దగ్గర ఉంది. ఓకే. నేనేదున్నా కార్తిక్ బ్రో ఇది గాదేమో అంటే, అవునా మాస్టర్ ఇట్లా చేద్దాం. ఇట్లా ఈ ప్యాటర్న్ ఎళ్దాం అంటే, ఆ! బావుంది ఇది చేద్దాం హ్మ్. అన్నట్టు. ఆ కోఆర్డినేషన్ వల్ల మాకు ఈజీ అయితుంది. కొంచెం జరుగుతుంది. ఓకే. అది సో, అది చైతన్య మంచిది. సపోర్ట్ ఎలా ఉంది? ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్‌కి? చేతు గారు అసలు క్రేజీ అసలు. ఫస్ట్ డే కలిసినప్పుడు ఆయన ఎంత బాగా కలిసిండో. హాయ్ మాస్టర్ అది ఇది అనుకుంటా. చాలా స్టైలిష్‌గా హాయ్ సార్ ఏది ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా నీట్‌గా ఇంటారు. ఆయన కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. మేము ఒక దాని మీద పని చేస్తున్నాం, దాన్ని ప్రెప్ చేస్తున్నాము అంటే, సార్ కూడా ఆయన నాలెడ్జ్ వాడి ఇంకో దగ్గర నుంచి నేర్చుకుంటా ఉంటారు. హ్మ్. నేర్చుకొని మాకు చెప్తారు. నేను దీని గురించి ఇంత రీసెర్చ్ చేసినా ఇది ఉంది మీకు చెప్తున్నా అని చెప్పి మాకు షేర్ చేస్తాడు. ఆయన ఏదో ఐడియల్‌గా కూర్చొని ఆళ్ళు చెప్పినప్పుడు వెళ్దాము, చెప్పింది చేద్దాం అట్లా లేదు. హ్మ్. కూర్చున్నా కూడా పని చేస్తా ఉంటాడు. అది నాకు నచ్చింది. అరే! ఇట్లా సపోర్ట్ చేస్తే నాగ ఇంకా చైతన్య కూడా హ్యాపీ. జిమ్నాస్ట్ కదా! తను కూడా. అవును. హ్మ్. ఆయన ఆయన మాకైతే సినిమాకి సూపర్ కంఫర్ట్ ఆయన. ఓకే. ఆయన చాలా బావుంది. మంచి ప్రాజెక్ట్ అయ్యిద్ది గాని. ఓకే. గుడ్. గుడ్. చాలా హెవీ బడ్జెట్ కూడా అవును. సినిమా అది. నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పి అంటున్నారు కదా! కరెక్ట్. అవును. సో, చూడాలి అది. హ్మ్. ఓకే.